ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం నుండి మన సమాజంలో స్థిరపడిపోయిన అనేక అపోహలు, మూఢనమ్మకాల గురించి అనేక శాస్త్రీయ విజ్ఞాన అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఒకరి కన్ను మరొకరికి పెట్టడం ఎలా అనే అంశం చూద్దాం. డాక్టర్, నాకు కంటి చూపు వచ్చే భాగ్యం లేదా? నేను ఈ లోకాన్ని ఇంకా చూడలేనా అంటూ ఎంతో ఆవేదన పడింది 16 ఏళ్ల పద్మిని. పద్మిని అడిగిన దానికి ఏం జవాబు ఇవ్వాలో తెలియక తనలో తాను బాధపడిపోయాడు డాక్టర్ అమర్. నిజమే, తాను ఎందరికో చూపు ప్రసాదించగలిగాడు. కానీ పద్మిని విషయంలో అది కుదరని పని. అంత అందంగా ఉండే పద్మినిని చూసి ఎవ్వరూ పుట్టుకతో గుడ్డిదని అనుమానించలేరు. నిజంగా ఆమెకు చక్రాల్లాంటి కళ్ళు ఉంటే అందమే ఆమెను చూసి అసూయపడేది. అటువంటి అమ్మాయి తాను అడిగిన దానికి డాక్టర్ మౌనాన్ని గమనించి, డాక్టర్, నేను డాక్టర్ అబ్రహాం టి కోవూర్ తన కళ్ళని దానం చేయగా నా వంటి అంధులు ఇద్దరికి చూపు వచ్చిందని, వారికి శాశ్వతంగా చీకటి తొలగిపోయిందని విన్నాను. మరి కోవూరులాగానే చనిపోయిన తరువాత తమ కళ్ళని దానం చేసి ఈ లోకంలో గుడ్డివాళ్లకు మోక్షం కలిగించడం లేదా అంటూ అడిగింది. ఆమె మాటల్లో ఎంతో ఆశ కనిపించింది. మనుషుల ఆలోచనల్లో మార్పు రావాలనే భావం ప్రకటితమైంది. ప్రత్యేకంగా ఒక గుడ్డివానికి ఒక వ్యక్తి నేత్రదానం చేసినంత మాత్రాన్నే ఆ వ్యక్తికి ఈ నేత్రదానం ఉపయోగపడుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే అంధత్వానికి అనేక కారణాలు ఉన్నాయి. కంటిలో నరాలు దెబ్బతిని ఉండవచ్చు. కంటిగుడ్డు లోపల భాగాలు కొన్ని వ్యాధుల వలన శాశ్వతంగా పనికిరాకుండా అవ్వవచ్చు. కొందరికి పుట్టుకతోనే గుడ్డు నిర్మాణం సరిగా ఉండకపోవచ్చు. ఇటువంటి సందర్భాలలో ఇంకొకరు నేత్రదానం చేసినా చూపు రావడం జరగదు. లోపల కన్ను అంతా సక్రమంగా ఉండి కేవలం నల్లగుడ్డు, కార్నియా దెబ్బతినిపోయి పువ్వు వేసినట్లయితే నేత్రదానం చేసిన వారి కంటితో చూపుని ప్రసాదించవచ్చు. చనిపోయిన వ్యక్తి తన కళ్ళను దానం చేసినప్పుడు అతని 2 కంటి గుడ్లను పెకిలించి అతని నుండి కార్నియాను సేకరించడం జరుగుతుంది. మన కంటిలో తెల్లగా కనపడే భాగాన్ని తెల్లగుడ్డు అని, మధ్యలో నల్లగా కనబడే భాగాన్ని నల్లగుడ్డు అని అంటాం. నల్లగుడ్డు అనేది వేరుగా కంటిలో మరొక చిన్న గుడ్డు కాదు. నల్లగా కనబడేదాన్నే కార్నియా అని వ్యవహరిస్తాం. గిన్నె మీద చిన్న మూత ఎలా ఉంటుందో అదేవిధంగా ఇది కంటి ద్వారం దగ్గర ఉండే మూత. ఇది చాలా పల్చని పొర మాత్రమే. నల్లగుడ్డులో మనం చెప్పుకునే ఈ పల్చని కార్నియా పొరను సున్నితమైన పనిముట్టుతో తీసి ఎంకే మీడియా అనే ద్రావణంలో భద్రపరుస్తారు. కంటికి మూతగా ఉండే ఈ నల్లని పొర నుంచే కాంతి ప్రసరింపబడుతుంది. ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా తన నేత్రాలను దానం చేయవచ్చు. ఆ వ్యక్తి మరణించిన 5-6 గంటలలోగా కంటిగుడ్లను తొలగించి వేరుగా దాస్తారు. అందులకు చూపు ప్రసాదించటానికి కార్నియా ఒక్కటే ఉపయోగపడినా మరణించిన వ్యక్తి నుంచి కొందరు పూర్తి కంటిగుడ్డుని తొలగించి తీసి గ్లిజరాల్ అనే ద్రావకంలో నిల్వ చేస్తారు. ఇలా తొలగించిన కళ్ళలోని కార్నియాను 35 నుంచి 48 గంటలలోగా ఇంకొకరికి అమరుస్తారు. కొందరి విషయంలో మరికొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుతారు కూడా. ఇలా దానం చేయబడిన కళ్ళలో కార్నియాలను చిన్నవాళ్ళది పెద్దవాళ్లకు, పెద్దవాళ్ళది చిన్నవాళ్లకు కూడా అమర్చవచ్చు. చనిపోయిన వాళ్ళ కంటిగుడ్లను ఏ డాక్టర్ అయినా జాగ్రత్తగా తొలగించి గ్లిజరాల్లో నిల్వ చేయవచ్చు. ఇలా దానం చేయబడిన కళ్ళతో ఏ కంటి డాక్టర్ అయినా కొద్దిపాటి ప్రత్యేక పనిముట్లతో ఏమాత్రం నైపుణ్యం ఉన్నా ఇంకొక అంధునికి అమర్చవచ్చును కూడా. దీనికోసం పెద్ద పెద్ద ఆసుపత్రులకు పోనవసరం లేదు. అయితే ఆయా డాక్టర్లకు
ఇలా చెయ్యాలనే ఉత్సుకత, ఆకాంక్ష ఉండటం మాత్రం అవసరం. వారికి తగిన నైపుణ్యం ఉన్నట్లయితే ఏ డాక్టర్ అయినా ఈ పని చేయగలరు. మరీ వయసు మళ్ళిన వారిని, మధుమేహం కలవారిని, గ్లకోమా, బరిడోసైక్లైటిస్ వంటి కంటి వ్యాధులు కలవారిని కళ్ళు ఇంకొకరికి అమర్చటానికి పనికిరావు. కార్నియా ఆరోగ్యకరంగా ఉంటే అది మరొకరికి చక్కగా అమర్చవచ్చు, కంటి చూపును ప్రసాదించవచ్చు. ఈరోజు మనం ఒకరి కన్నును మరొకరికి అమర్చడం ఎలాగో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.